श्री गुरुभ्यो नमः। श्री महादेव्ये नमः। श्री महागणाधिपतये नमः। जय श्रीमन्नारायण। త్రేతాయుగములో దశరథ మహారాజు గారికి సంతానము లేదు. సంతానము లేకపోవటము చేత ఋష్యశృంగుడి యొక్క ఆదేశము మేరకు పుత్రకామేష్టి సహిత అశ్వమేధ యజ్ఞం చేశారు. తద్వారా సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా జన్మించారు. ఈ విషయం మనం చదువుకున్నాం. అయితే దశరథ మహారాజు గారు అశ్వమేధ యజ్ఞం చేశారు. ఈ కలియుగంలో అశ్వమేధ యజ్ఞము చేయడానికి కుదురుతుందా అంటే శాస్త్రము ఉంది, ఈ కలియుగంలో అశ్వమేధ యజ్ఞము చేయడానికి పనికిరాదు, అది నిషిద్ధం. కొన్ని యుగాలలోనే కొన్ని యాగాలు చేయడానికి అవకాశం. ఈ కలియుగంలో అశ్వమేధ యాగము చేయడానికి పనికిరాదు. మరి అశ్వమేధ యజ్ఞము చేస్తే ఏ ఫలితమైతే ఉంటుందో ఆ ఫలితం రావాలి అని అంటే ఈ కలియుగంలో ఏం చెయ్యాలి? మరి అశ్వమేధ యజ్ఞం చేస్తే మహత్తరమైనటువంటి ఫలితాన్ని పొందాడు కదా దశరథ మహారాజు. కాబట్టి మరి ఈ కలియుగంలో ఏం చెయ్యాలి అటువంటి ఫలితం రావాలి అని అంటే దానికి ఋషులు మనకి ఒక చక్కనైనటువంటి విషయాన్ని తెలియజేశారు. దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విభు అని అన్నారు. ఈ పనులు గాని చేసినట్లయితే అశ్వమేధ యజ్ఞము చేసినటువంటి ఫలితము లభిస్తుంది అని అన్నారు. ఏమిటా ఫలితము అని అంటే, ఏమిటా పనులు అని అంటే, దరిద్రాయ కృతం దానం, ఏమీ లేనటువంటి వారికి ఆ పూట ఎలా గడుస్తుందో, ఆ పూట మనం ఎలా తింటాము, రేపటికి మన పిల్లలకి ఏం పెడతారో అనేటటువంటి బీద పరిస్థితిలో ఉన్నటువంటి వారు, పేదవారు ఉంటారు. వారికి దానము చేస్తే అశ్వమేధ యజ్ఞము చేసినటువంటి ఫలితం లభిస్తుందట. దానాలు మనం అందరం చేస్తాం, మనం కాదు అని అనడం లేదు. కానీ దరిద్రాయ కృతం దానం అని అన్నారు. అంటే ఆ పూటకి ఎలా గడుస్తుందో అనేటటువంటి వారు చాలా బీదవారు ఉంటారు. అటువంటి వారికి మనం దానము చెయ్యాలి, వారికి సరైనటువంటి సంరక్షణ చెయ్యాలి. మనకి ఉన్నంతలో మనం వారికి పెద్ద పెద్ద ఇల్లులు కట్టలేం, బంగ్లాలు కట్టలేకపోవచ్చు. కానీ వారు ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నమో రామచంద్ర అని అంటున్నటువంటి వారికి ఆహారాన్ని అందించుదాం. వస్త్రాలు లేనటువంటి వారికి ఒక సాలువా కొని ఇవ్వలేమా? చలితో ఉనికిపోతూ రోడ్ల పైన ఎంతో కొన్ని వందల మంది పడుకుంటూ ఉన్నారు. వాళ్ళ అందరికీ మనం ఇవ్వలేకపోవచ్చు. ఒక 5 దుప్పట్లు లేదా ఒక 5 సాలువా వాళ్ళకి ఇద్దాం. అది ఎంతో చక్కనైనటువంటి ఫలితం. అశ్వమేధ యజ్ఞము చేసిన దానితో ఫలితం అట. అందుకనే దరిద్రాయ కృతం దానం అని అన్నారు. అటువంటి మంచి ఫలితం వస్తుంది. తర్వాత ఏం చెప్తున్నారట అంటే, శూన్యలింగస్య పూజనం, శూన్యలింగానికి అంటే లింగార్చన చేయడము ద్వారా కూడా మనకి అశ్వమేధ యజ్ఞము చేసినటువంటి ఫలితము లభిస్తుంది. లింగార్చనకి అంత విశేషం ఉన్నది. కాబట్టి శివారాధన చాలా ఉత్తమమైనటువంటి ఫలితం ఈ కలియుగములో చూపెడుతుంది. అదే విధముగా అనాథ ప్రేత సంస్కారం అని అన్నారు. అనాథ ప్రేతలు ఉంటారు. ఏమిటి అంటే, రోడ్ల పైన కొంతమంది శరీరాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు. వారికి పిల్లలు ఉన్నారో లేరో కూడా తెలియదు, ఎవరు కూడా పట్టించుకోరు. అటువంటి వారికి మనం తోచినటువంటి సహాయం చేసి, ఒకే వ్యక్తి చేయట్లేదు, ఓ 4-5 కలిసి చేసి వారికి దహన సంస్కారాలు చేసి వారి యొక్క పేరు మీద పిండ ప్రదానము చేస్తే అశ్వమేధ యజ్ఞము చేసినటువంటి ఫలితం లభిస్తుంది. అంత గొప్పది అనాథ ప్రేత సంస్కారం. కాబట్టి ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టుతున్నారు అని అంటే అతడు ఎంత శత్రువైనా సరే మనం వెళ్ళి సహాయం చెయ్యవలసిందే. ఇంకా అవకాశం ఉంటే ఆ శరీరాన్ని మొయ్యవలసిందే.
వేసి ఆ దహన సంస్కారం అయినంత వరకు కూడా ఉండి అతని యొక్క కర్మలు ఈ దశ దినాల యొక్క కర్మలు ఉంటాయి కదా, ఆ కర్మలలో పాల్గొవడం చాలా ఉత్తమమైనటువంటి ఫలితం. అందులోనూ అనాథ ప్రేత సంస్కారం అని అన్నారు. ఏమీ లేనటువంటి వారు, అటువంటి వారికి ప్రేత సంస్కారం చేయడము అశ్వమేధ సమం విభు అని అన్నారు. అశ్వమేధ యజ్ఞము చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని అన్నారు. అంటే చూడండి ఎంత విశేషం చెప్పారు. ఈ కలియుగంలో అశ్వమేధ యజ్ఞము చెయ్యాలి ఆనాడు దశరథ మహారాజు చేశాడు అంటే ఎంత ధనాన్ని ఖర్చు పెట్టాడు, ఎంత సమయాన్ని ఖర్చు పెట్టాడు, శరీరానికి ఎంత కష్టపెట్టాడు. కానీ ఈ కలియుగంలో అశ్వమేధ యజ్ఞము చేయాలి అని అంటే కుదరదు. కాబట్టి ఈ తేలికైనటువంటి పనులు చేయడం ద్వారా అశ్వమేధ యజ్ఞము చేసినటువంటి ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ పనులు మనం చేద్దాం, ఈ కార్యక్రమాలు చేసిన వారికి సహాయము చేద్దాం. అలా సహాయము చేసి మనము కూడా ఆ పుణ్యములో పాలు పంచుకుని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. తద్వారా మనం భగవంతుని ప్రేమకు నోచుకుంటే అంతకంటే కావలసినది ఇంకేమున్నది? ఎన్ని ఉన్నప్పటికీ కూడా భగవంతుడికి మన మీద ప్రేమ లేదనుకోండి, మన మీద ఒక అభిమానం లేదనుకోండి, అవి ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నది వృధా. భగవంతుని యొక్క ప్రేమ పొందేటటువంటి ప్రయత్నం చేద్దాం, అదే మిక్కిలి ధనం. అలా నడిచేటటువంటి భాగ్యాన్ని భగవంతుడు మనకి ఎల్లవేళలా కూడా ఇవ్వాలి అని సదా భగవంతుని ప్రార్థన చేసుకుంటూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.